ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 88వ లహరిలో ప్రవేశిస్తున్నాం. శ్రీకృష్ణాష్టకంలో చతుర్థ శ్లోకం. సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం తథాన ముక్తమాలకం నమామి నందబాలకం. సమస్త దోషశోషణం సమస్తలోకపోషణం సమస్త గోపమానసం నమామి నందలాలసం. ఎంత అద్భుతమైన పదప్రయోగం అండి. అనేక కోట్లాది కవులందరికీ మార్గదర్శకుడు స్వామి. సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం తథాన ముక్తమాలకం నమామి నందబాలకం. సమస్త దోషశోషణం సమస్తలోకపోషణం సమస్త గోపమానసం నమామి నందలాలసం. నందలాలసం, నందుడికి లాలసం కలిగించాడు ఆనందాన్ని. అలాంటి స్వామివారికి నమామి. ఎటువంటి వాడైనా సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం. ఆయన యొక్క సదైవ ఎల్లప్పుడూ పాదపంకజం పద్మం వంటి పాదమును మదీయ మానసే నా మనస్సులో నిజం స్థిరంగా ఉంచారు స్వామి. దధానం ముక్తమాలకం, అద్భుతమైన ముక్త అంటే ముత్యాలతో కూడిన మాలను ధరించారు స్వామి. నమామి నందబాలకం, ఆ నందబాలకుడు నమస్కారం. సమస్త దోష శోషణం, సమస్త దోషాలను తొలగించేస్తారు స్వామి. సమస్త లోక పోషణం, అన్ని లోకాలను పోషిస్తారు. సమస్త గోపమానసం, గోపాలకులందరి మనస్సులో విహరిస్తుంటారు ఆయన. నమామి నందలాలసం. సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం దధాన ముక్తమాలకం నమామి నందబాలకం. సమస్త దోష శోషణం సమస్త లోకపోషణం సమస్త గోపమానసం నమామి నందలాలసం. ఇప్పుడు మనం 88వ లహరిలో ప్రవేశిస్తున్నాం. యదాకృతాంభో నిధిచేతు బంధనః కరస్థలాథ కృతపర్వతాధిపః భవానితే లంఘిత పాద పద్మసంభవః తదా శివార్చాస్తవ భావనక్షమః. యదాకృతాంభో నిధిచేతు బంధనః కరస్థలాథ కృతపర్వతాధిపః భవానితే లంఘిత పద్మసంభవః తదా శివార్చాస్తవ భావనక్షమః. శివ, అహం నేను, యదా ఎప్పుడైతే కృతాంభోనిధి బంధనః సముద్రానికి వారధి కట్టినటువంటి రాముడిగా భవాని అవుతానో, కరస్థలాధకృత పర్వతాధిప, చేతితో పర్వతాన్ని అధక్కరించినటువంటి అగస్త్యుడిని అవుతానో, అగస్త్యుడిగా భవాని అవుతానో. లంఘిత పద్మసంభవ, రావణ బ్రహ్మను అధిగమించినటువంటి హనుమంతుడిని అవుతాను. తదా తే, నీ యొక్క అర్చాస్తవ భావన క్షమ, అర్చాస్తవ భావన క్షమ, పూజించడం, స్తుతించడం, భావించడం అనే వాటిలో సమర్థుడిగా భవాని అవుతాను. స్వామి శంకర, నేనెప్పుడు సముద్రానికి సేతు కట్టగల రాముడిని అవుతాను. అవగలనా? కాలేను. అరచేతితో అణచబడినటువంటి పర్వతరాజ్యం కలిగినటువంటి అగస్త్యుని అవుతానా? అగస్త్యుల వారు వింధ్యాద్రిని అరచేతితో దిగమన్నారు. దిగు, నేను వస్తున్నాను. నువ్వు అంత పొడవుగా ఎత్తుగా ఉంటే నేను ఎలా దాటుతాను నిన్ను? నేను దాటాలి కదా, దిగు అనగానే అంత ఎత్తుగా ఉన్న వింధ్యుడు అగస్త్యుల వారి ఆజ్ఞను అతిక్రమించకుండా వెంటనే కిందకి దిగాడు.
అడ్డంగా పడిపోయి కాళ్ళకు నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన వింధ్యాద్రిని దాటి వెళ్ళాడు. అలాంటి అగస్త్యుడు అవుతానా నేను? ఇంకా అతిక్రమించబడిన బ్రహ్మశక్తి గురైన రావణుడు అవుతానా అంటే రావణ బ్రహ్మను తన యొక్క విశేషమైన శక్తితో అధక్కరించేశాడు ఆంజనేయ స్వామి. అలాంటి వాడిని అవగలనా? అంచేత వాళ్ళందరూ కూడా మహాభక్తులు. శ్రీరాముడు కానీ, అగస్త్యుల వారు కానీ, ఆంజనేయ స్వామి వారు కానీ నిరంతరం నేను సేవిస్తుంటారు. అంచేత గొప్పవాడయ్యారు. నేను వాడు అంటే వాళ్ళు అవుతానా? అంతటి వాడిని అవుతానా? అంచేత నేను సమర్థుడిని కాను. నాకు తగిన భక్తి నాకుంది, అంతకంటే నేనేమగలను? అటువంటి ఆ అర్చన, స్తుతి, భావన ఎప్పుడు కలుగుతుంది స్వామి? నాకు ఎప్పుడు ఇస్తారు మీరు? యదా కృతాంభో నిశిసేతు బంధన కరస్థలాధకృత పర్వతాధిప భవాని తే లంఘిత పద్మ సంభవ తదా శివార్చాస్తవ భావన క్షమ. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. స్వస్తి.